welcome to TriRate. So today topic is data sufficiency test. సో డేటా సఫిషియన్సీ టెస్ట్ ఏంటంటే మనకి క్వశ్చన్లో పర్టికులర్ డేటా ఇస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ 1 and 2 ఈ రెండు ఏదైతే ఉందో సో అది మనకి డేటా. సో ఆ డేటా అనేది ఇచ్చే క్వశ్చన్కి సరిపోతుందా లేదా అనేది ఈ ఇచ్చే ఆప్షన్స్ బట్టి చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ 1 అంటే ఈ 1 డేటా ఫస్ట్ డేటా అనేది సరిపోతుందా, లేదా ఓన్లీ సెకండ్ డేటా సరిపోతుందా, లేదా రెండు డేటాలు సరిపోతున్నాయా, లేదా రెండు సరిపోవట్లేదా, ఇంక అడిషనల్గా ఏమైనా కావాలా మనకి క్వశ్చన్కి సంబంధించి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ చూడండి. స్టేట్మెంట్ 1 ఎలోన్ ఈజ్ సఫిషియెంట్ బట్ స్టేట్మెంట్ 2 ఎలోన్ ఈజ్ నాట్ సఫిషియెంట్. సో స్టేట్మెంట్ ఒకటే సరిపోతుంది కానీ స్టేట్మెంట్ 2 ఒక్కటే మనం తీసుకుంటే సరిపోవట్లేదు, మనకి ఆన్సర్ రాదు అని మనం ఫీల్ అయితే అప్పుడు ఆప్షన్ ఏ అనేది మనం చూస్ చేయాలి. ఓకే, లేదు స్టేట్మెంట్ 2 ఒకటి మాత్రం సరిపోతుంది, స్టేట్మెంట్ 1 అనేది ఒకటి సరిపోదు, అలాంటప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఆప్షన్ బి అనేది తీసుకోవాలి. ఇచ్చే క్వశ్చన్ ఇది. ఓకేనా. సో ఈ క్వశ్చన్కి ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏది సూటబుల్ అవుతుంది, ఏది ఫిట్ అవుతుంది అని మనం ఫీల్ అయితే సో దాన్ని బట్టి 4 ఆప్షన్స్లో కానీ 5 ఆప్షన్స్లో కానీ చూస్ చేసుకుందాం. ఓకే, సో ఆప్షన్ సి ఎయిదర్ 1 or 2 ఈజ్ అ సఫిషియెంట్. సో ఒకటి తీసుకున్నా సరిపోతుంది, లేదా రెండోది తీసుకున్నా మనకి సరిపోతుంది. సో ఆన్సర్ వస్తుందంటే ఎయిదర్ 1 or 2 తీసుకుంటారు. సో టుగెదర్ ఆర్ నాట్ సఫిషియెంట్, రెండు చాలు మనకి ఇంక అడిషనల్ డేటా కావాలి అంటే ఆప్షన్ డి చూస్ చేసుకుంటారు. ఓకే, సో రెండు కావాలి అంటే ఆప్షన్ ఈ అనేది చూస్ చేసుకుంటారు. ఓకే, సో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ద గీతాస్ ర్యాంక్ ఇన్ ద క్లాస్. గీత యొక్క ర్యాంక్ ఏంటి క్లాస్లో అనేది ఈ రెండు స్టేట్మెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో స్టేట్మెంట్ 1 చూడండి, దేర్ ఆర్ 30 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఓవరాల్గా క్లాస్లో 30 స్టూడెంట్స్ ఉన్నారు. దేర్ ఆర్ 10 స్టూడెంట్స్ హూ స్కోర్ లెస్ దాన్ గీత. సో గీత స్కోర్ వచ్చేసి 11th 1 అనుకుంటే సో ఆమె కంటే లెస్ దాన్ గీత స్కోర్ అనేది మనం టోటల్గా 30 స్టూడెంట్స్ ఉన్నారు కదా. సో ఇక్కడ 20th అనేది గీత స్కోర్ అయితే గీత ర్యాంక్ మనం 20th అనుకుంటే ఆమె కంటే తక్కువ స్కోరింగ్ వచ్చే వాళ్ళు ఇంకా 10 మెంబర్స్ ఉన్నారు ఓవరాల్గా 30కి. ఓకే, అంటే ఆమె కంటే ఎక్కువ స్కోర్ వచ్చేవాళ్ళు 19, ఆమె కంటే తక్కువ ర్యాంక్ వచ్చేవాళ్ళు 19, స్కోర్ ఎక్కువ వచ్చేవాళ్ళు 19. ఓకే, ర్యాంక్ తక్కువ రావాలి, స్కోర్ ఎక్కువ రావాలి. అలాగే ర్యాంక్ ఎక్కువ వచ్చి తక్కువ స్కోర్ వచ్చేవాళ్ళు ఇంకా 10 మెంబర్స్. ఓకేనా. సో ఈ విధంగా మనం ఈ రెండు డేటాలని కలిపి తీసుకుంటే ఓకేనా. సో రెండు డేటాలని కలిపి తీసుకుంటే టోటల్ అనేది మనకి ఈ ఫస్ట్ స్టేట్మెంట్లో తెలుస్తుంది. సెకండ్ స్టేట్మెంట్లో ఏం తెలుస్తుంది, గీత యొక్క ర్యాంక్ తెలుస్తుంది. మనకు అడిగింది ఏంటి, గీత ర్యాంక్ ఏంటి అని అడిగారు. ఓకేనా. సో కాబట్టి రెండు మనకి కావాలి గీత ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే. సో దట్ మీన్స్ both statement 1 and 2 are needed. That is option E is the correct answer. Okay, clear? సో చూడండి, అగైన్ ఐ విల్ టెల్ దిస్. వాట్ ఈస్ ద గీతాస్ ర్యాంక్ ఇన్ ద క్లాస్. గీత క్లాస్లో ర్యాంక్ ఏంటి. ఓకేనా, గీత ర్యాంక్ ఏంటి. సో తెలియాలంటే టోటల్ స్టూడెంట్స్ తెలియాలి. సో టోటల్గా ఇక్కడ 1 2 ఓకేనా. సో 30 స్టూడెంట్స్ ఉన్నారు, ఇది ర్యాంక్స్ అనుకుందాం. సో దేర్ ఆర్ 10 స్టూడెంట్స్ హూ స్కోర్డ్ లెస్ దాన్ గీత. సో గీత కంటే స్కోర్ చేసిన వాళ్ళు ఇంకా 10 మెంబర్స్ తక్కువ ఉన్నారు. సో దట్ మీన్స్ గీత స్కోర్ ఇక్కడ ఉందంటే ఆమె కంటే స్కోర్ తక్కువ వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు, అంటే ఇక్కడ ఆమె స్కోర్ వచ్చేసి 20th ఉంది. ఓకేనా. సో దీన్ని బట్టి మనకి ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. వీళ్ళందరూ వీళ్ళు స్కోర్స్ అనుకుంటాం, ర్యాంక్ ఏమవుతుంది, సో రివర్స్లో రావచ్చు, ఏదైనా ర్యాంక్ అనేది దీన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో అప్పుడు రెండింటి బట్టి కూడా గీత ర్యాంక్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ మీన్స్ both 1 and 2 ఆర్ నీడెడ్. సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. సో ఈ విధంగా మనం డేటా సఫిషియన్సీ టెస్ట్ అనేది మనం ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హూ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. సో డేటా సఫిషియన్సీలో ఏ టాపిక్ అయినా మనం తీసుకోవచ్చు, కానీ ఇచ్చే క్వశ్చన్కి ఆ రెండు డేటాస్లో స్టేట్మెంట్ 1 కానీ స్టేట్మెంట్ 2 కానీ ఏది సూటబుల్ అవుతుంది మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సో ఎగ్జాక్ట్ వాల్యూ మనకు అవసరం లేదు. సో ఆన్సర్ వస్తుందా లేదా అనేది చూసుకుంటే చాలు. ఓకే, సో హూ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. పి అండ్ క్యూ ఆర్ సిస్టర్స్. సో ఈ రెండు తెలియడం వల్ల బీకి వాళ్ళ రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయగలమా, లేదు కదా. సో కాకపోతే తీసుకుందాం, పి అండ్ క్యూ వీళ్ళిద్దరూ కూడా సిస్టర్స్ అంట. క్యూ హస్బెండ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి హస్బెండ్. సో ఇక్కడ క్యూ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఓకే, బ్రదర్ ఆఫ్ బి హస్బెండ్. సో దట్ మీన్స్ ఒకసారి చూడండి, పి అండ్ క్యూ ఇద్దరు కూడా సిస్టర్స్. ఓకేనా. క్యూ హస్బెండ్, క్యూ యొక్క హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఈయన క్యూ హస్బెండ్ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి హస్బెండ్. బి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బ్రదర్ అంట. అంటే ఇక్కడ బి తీసుకున్నాం, బీస్ హస్బెండ్ ఇక్కడ మనం ఒక పర్సన్ని తీసుకున్నాం. ఓకే, సో వీళ్ళ యొక్క బ్రదరు ఈయన. ఓకే,
సో ఇప్పుడు మనకేం తెలుస్తుంది, హూ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అనేది మనకేం తెలుస్తుంది. సో ఇక్కడ బ్రదర్స్, ఓకేనా. సో హస్బెండ్ తెలుసు, బ్రదర్ ఇన్ లా తెలుసు, అండ్ ఈమె సిస్టర్ ఇన్ లా అనేది తెలుసు, ఓకేనా. సో ఈ విధంగా తెలుస్తుంది కానీ మదర్ అనేది ఎవరైనా ది రిలేషన్ నుండి మనకి తెలుస్తుందా? సో తెలియట్లేదు ఈ రిలేషన్ నుండి మనకి. అంటే ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ కూడా సరిపోవు. మదర్ తెలియాలంటే సో ఇక్కడ కానీ లేదా ఇక్కడ కానీ ఏదైనా పేరెంట్స్ జనరేషన్ మనకి తెలియాలి. అట్లా పేరెంట్స్ జనరేషన్ మనకి ఈ క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి సో అంతటికి ప్రెజెంట్ జనరేషన్ ఉంది కాబట్టి సో మదర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, రెండు డేటాస్ కూడా సరిపోవట్లేదు, నాట్ సఫిషియెంట్. కాబట్టి డేటా ఇన్ బోత్ ద స్టేట్మెంట్స్ టుగెదర్ ఆర్ నాట్ సఫిషియెంట్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. సో రెండింట్లో ఉండే డేటా మనకి సరిపోవట్లేదు అని మీనింగ్. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ 6 PM. వెన్ కెన్ దీపక్ గెట్ నెక్స్ట్ బస్ ఫ్రమ్ నోయిడా టు ఢిల్లీ? ఓకేనా. సో ప్రెజెంట్ వచ్చేసి 6 PM అవుతుంది. వెన్ కెన్ దీపక్ గెట్ నెక్స్ట్ బస్? సో నెక్స్ట్ బస్ ఎప్పుడు దీపక్ అనేవాళ్ళు క్యాచ్ చేయగలడు ఫ్రమ్ నోయిడా టు ఢిల్లీ? నోయిడా టు ఢిల్లీ వెళ్ళాలంటే సో బస్సెస్ ఫర్ ఢిల్లీ లీవ్. సో ఆయన వెళ్ళేది ఎక్కడి నుండి? ఫ్రమ్ నోయిడా టు ఢిల్లీ, నోయిడా నుండి ఢిల్లీ వరకు వెళ్ళాలి ఈ విధంగా, ఓకేనా. సో బస్సెస్ ఫర్ ఢిల్లీ లీవ్ ఆఫ్టర్ ఎవ్రీ 30 minutes. సో ఢిల్లీకి వెళ్ళే బస్సు ఇక్కడ నోయిడాలో ఎవ్రీ 30 minutesకి స్టార్ట్ అవుతాయి, ఓకేనా. ఎవ్రీ 30 minutes అంటిల్ 11 PM. 11 PM వరకు స్టార్ట్ అవుతాయి. ప్రెజెంట్ ఏమైంది టైము 6 PM. అంటే ఆయన క్యాచ్ చేయగలడు అని మీనింగ్, ఓకేనా. సో కానీ ఎప్పుడు ఎగ్జాక్ట్ టైం ఏంటి? 20 minutes ఎగో ఏ బస్ హ్యాజ్ లెఫ్ట్ ఫర్. ఎవ్రీ 30 minutesకి వెళ్తుంది బస్సు. 20 minutes ఎగో బస్సు వెళ్ళింది అనమాట. ఆల్రెడీ 20 minutes అయిపోయింది బస్సు వెళ్ళి. సో బస్ టు బస్సు 30 minutes గ్యాప్ ఉంటుంది. ఆల్రెడీ 20 minutes పోయింది, ఇంకా రిమైనింగ్ ఎంత గ్యాప్? 10 minutes. అంటే మనకి బస్సు ఇంకో 10 minutesలో దీపక్ క్యాచ్ చేయగలడు అని తెలుస్తుంది. అంటే మనకి ఆప్షన్ 1 and 2 రెండు, స్టేట్మెంట్ 1 and 2 రెండు కూడా మనకి నెసెసరీ, ఓకేనా. కాబట్టి బోత్ 1 and 2 నీడెడ్. సో రెండు మనకి ఉండడం వల్లనే కదా ఇంకో 10 minutesలో బస్సు వస్తుందని తెలుస్తుంది, ఓకేనా. సో స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు తెలియడం వల్లే బస్సు ఇంకో 10 minutesలో దీపక్ క్యాచ్ చేయగలడని తెలుస్తుంది. కాబట్టి బోత్ 1 and 2 ఆర్ నీడెడ్. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్, వెన్ ఈజ్ రాహుల్స్ బర్త్డే ఇన్ దిస్ ఇయర్? సో రాహుల్ బర్త్డే ఇయర్లో ఎప్పుడు అని అడుగుతున్నారు, ఓకేనా. సో ఇట్ ఈస్ బిట్వీన్ 8th March and 10. సో March 8కి అండ్ March 10కి బిట్వీన్లో, దట్ మీన్స్ 9th కదా. March 8 బీయింగ్ వెడ్నెస్డే. సో March 8 వెడ్నెస్డే అయితే 9th ఏమవుతుంది? థర్స్డే. సో ఓన్లీ 1 అనేది పర్ఫెక్ట్. సో ఓన్లీ 2 తీసుకుందాం. ఇట్ ఈస్ నాట్ ఫ్రైడే. ఫ్రైడే కాదు అన్నారు. ఫ్రైడే కాదు అంటే సో మండే టు థర్స్డే అయితే లేదా సండే సాటర్డే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఓన్లీ ఫ్రైడే కాదు అంటున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఓన్లీ స్టేట్మెంట్ 1 ఎలోన్ ఈజ్ సఫిషియెంట్, బట్ స్టేట్మెంట్ 2 ఎలోన్ ఈజ్ నాట్ సఫిషియెంట్, ఓకేనా. సో స్టేట్మెంట్ ఒకటి మాత్రం సరిపోతుంది ఆన్సర్ చేయాలంటే, స్టేట్మెంట్ 2 వరకు మనకు అవసరం లేదు. ఒకవేళ స్టేట్మెంట్ 2 కూడా సరిపోతుందంటే ఎయిదర్ 1 or 2 పెట్టచ్చు. కానీ ఓన్లీ స్టేట్మెంట్ 2 సరిపోతుంది అంటే మనకి ఇక్కడ ఏమైనా సరిపోతుందా? ఫ్రైడే కాదని ఇచ్చారు కానీ రిమైనింగ్ ఏ డేస్ అయినా అవ్వచ్చు, ఓకేనా. సో కాబట్టి స్టేట్మెంట్ 1 alone is sufficient, but statement 2 alone is not sufficient, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, అండ్ విచ్ డే ఆఫ్ ద వీక్ డిడ్ సోహన్ రీచ్ ముంబై? సో సోహన్ అనే వాళ్ళు ముంబై ఎప్పుడు రీచ్ అవుతారు, ఓకేనా, ఏ వీక్లో? సోహన్ లెఫ్ట్ ఢిల్లీ బై ట్రైన్ ఆన్ వెన్స్డే. సో ఢిల్లీలో ఆయన వెన్స్డే లెఫ్ట్ అయ్యారు సోహన్ అనే పర్సన్. సోహన్ స్టేడ్ ఇన్ జైపూర్ ఫర్ 1 day. సో ఢిల్లీ నుండి ముంబై ఎప్పుడు రీచ్ అవ్వాలి, ఓకేనా. సో మధ్యలో జైపూర్లో 1 day స్టే చేశారు సోహన్. తర్వాతకి అండ్ కంప్లీటెడ్ ఈ జర్నీ ఇన్ 2 days. 2 daysలో కంప్లీట్ అయిపోయింది. అంటే జైపూర్లో 1 day అండ్ రిమైనింగ్ 1 day ఈజ్ జర్నీ, ఓకేనా. టోటల్గా 2 days టైం తీసుకుంది మనకి. అంటే ఆయన స్టార్ట్ అయింది వెన్స్డే అయితే రీచ్ అయింది ఫ్రైడే అని చెప్పొచ్చు కదా మనం, ఓకేనా. అండ్ కంప్లీటెడ్ ఈ జర్నీ ఇన్ 2 days. 2 daysలో కంప్లీట్ అయిపోయింది. వెన్స్డే స్టార్ట్ అయ్యాడు, 2 daysలో కంప్లీట్ అయిపోయింది, ఫ్రైడేలో రీచ్ అయ్యాడు ఆయన. అంటే ఈ ఫ్రైడే మనకి ఆన్సర్ రావాలంటే ఏ రెండు స్టేట్మెంట్స్? సో స్టేట్మెంట్ 1 అండ్ అలాగే స్టేట్మెంట్ 2 రెండు యూజ్ అయ్యాయి కదా. కాబట్టి బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ నీడెడ్, ఓకేనా. అండ్ సిక్స్త్ వన్, హౌ మెనీ బ్రదర్స్ డస్ రాహుల్ హ్యావ్? సో రాహుల్కి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు? సో ఇక్కడ చూసుకుంటే రాహుల్ ఫాదర్ హ్యాస్ 3 children. రాహుల్ ఫాదర్ వచ్చేసి ఎవరైతే ఉన్నారో ఆయనకి 3 children. అంటే రాహుల్తో పాటు ఇంకో 2 చిల్డ్రన్స్ ఉన్నారు. మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, మనకి ఎగ్జాక్ట్గా తెలియదు ఈ ముగ్గురు కూడా, ఓకేనా. సో ఇన్ ఫాదర్ కాబట్టి మేల్. రాహుల్ హ్యాస్ 1 sister. రాహుల్కి ఒక సిస్టర్ ఉంది, ఓకే. అంటే వీళ్ళిద్దరూ మేల్ అన్నట్టే కదా. సో ముగ్గురు చిల్డ్రన్ అని తెలుసు, ఒకటే ఒక సిస్టర్ ఉందంటే వీళ్ళిద్దరూ మేలే కదా.
సో రాహుల్కి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు? ఒకే ఒక బ్రదర్ ఉన్నారు. ఓకేనా? సో దీనికి ఆన్సర్ చేయగలిగాము అంటే మనం ఏ విధంగా చేయగలిగాం? సో 2 స్టేట్మెంట్స్ యూజ్ చేసి చేయగలిగాం. అంటే బోత్ స్టేట్మెంట్ 1 అండ్ 2 ఆర్ నీడెడ్. ఓకే, క్లియర్? అండ్ నెక్స్ట్ వన్, దీపక్, రాహుల్, మనోజ్ అండ్ కపిల్ ఆర్ ద బ్రదర్స్. సో ఇక్కడ 1 2 3 4 5 సారీ 1 2 3 4 4 పర్సన్స్ అనేవాళ్ళు బ్రదర్స్. ఓకే, హూ ఈస్ ద హెవీయెస్ట్? ఎవరు హెవీయెస్ట్ అనేది వాళ్ళు మనకి క్వశ్చన్ ఇక్కడ. రాహుల్ ఈజ్ హెవియర్ దాన్ దీపక్. రాహుల్ ఈజ్ హెవియర్ దాన్ దీపక్. దీపక్ కంటే హెవీగా ఉన్నాడు. అండ్ కపిల్, సో కపిల్ కంటే కూడా హెవీగా ఉన్నాడు. సో ఇక్కడ కపిల్ ఉండొచ్చు, ఇక్కడ కపిల్ ఉండొచ్చు, ఎక్కడ అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి సో దీపక్ అండ్ కపిల్ ఈక్వల్గా తీసుకున్నాడు. బట్ లైటర్ దాన్ మనోజ్, మనోజ్ కంటే లైట్గా ఉన్నాడు రాహుల్. ఓకేనా? సో రాహుల్ ఈజ్ హెవియర్ దాన్ దీపక్ అండ్ కపిల్, బట్ లైటర్ దాన్ మనోజ్, మనోజ్ కంటే తక్కువ లైట్లో ఉన్నాడు. ఓకేనా? సో హూ ఈజ్ ద హెవియెస్ట్? సో మనోజ్ కంటే వీళ్ళు ముగ్గురు కూడా తక్కువ వెయిట్లో ఉన్నారు. అంటే హెవియెస్ట్ ఎవరు? మనోజ్ అని తెలుస్తుంది మనకి ఇక్కడ. అంటే ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ ఇనఫ్. ఎలోన్ స్టేట్మెంట్ 1 ఎలోన్ ఈజ్ సఫిషియంట్. సో బి కూడా చూద్దాం, ఎందుకంటే either 1 or 2 ఉంది కదా. దీపక్ ఈజ్ లైటర్ దాన్ రాహుల్. సో దీపక్ రాహుల్ కంటే లైటర్ అని తెలుసు. ఓకే, అండ్ మనోజ్, సో దీపక్ మనోజ్ కంటే రాహుల్ కంటే లైటర్ అని తెలిసింది. బట్ హెవియర్ దాన్ కపిల్, సో కపిల్ కంటే హెవియర్ అని తెలుస్తుంది దీపక్. అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? స్టేట్మెంట్ 2 తీసుకున్నా సరిపోతుంది, స్టేట్మెంట్ 1 తీసుకున్నా సరిపోతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 రెండు తీసుకున్నా కానీ మనకి ఆన్సర్ అనేది వస్తుంది. అండ్ జస్ట్ వెయిట్. దీపక్ ఈజ్ లైటర్ దాన్ రాహుల్ అండ్ మనోజ్. దీపక్ లైటర్ దాన్ రాహుల్ అండ్ మనోజ్. రాహుల్ మనోజ్ ఇది స్టేట్మెంట్ 1 అనేది మనకి ఇంకా తెలియదు. సో కాబట్టి కంప్లీట్లీ పక్కన పెట్టండి, ఓన్లీ స్టేట్మెంట్ 2 చూడండి. బట్ హెవియర్ దాన్ కపిల్, సో ఈ విధంగా తెలుస్తుంది. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు హెవియర్ అనేది మనకు తెలుస్తుందా? రాహుల్ ఆర్ మనోజ్. సో స్టేట్మెంట్ 1 అనేది పక్కన పెడితే యాజ్ పర్ స్టేట్మెంట్ 2, ఓన్లీ స్టేట్మెంట్ 2 ద్వారా మనకి ఏమైనా తెలుస్తుందా? తెలియట్లేదు ఎవరు హెవియర్ అనేది. వీళ్ళిద్దరు ఈక్వల్ అనుకుందాం. ఓకే, సో కాబట్టి స్టేట్మెంట్ 1 ఎలోన్ తీసుకుంటే మనకి మనోజ్ హెవియర్ అనేది తెలుస్తుంది. ఓకే, సో కాబట్టి స్టేట్మెంట్ 1 ఎలోన్ ఈజ్ సఫిషియంట్, బట్ స్టేట్మెంట్ 2 ఎలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఓకే, క్లియర్? అండ్ నెక్స్ట్ వన్, సోహన్ ర్యాంక్స్ 5th ఇన్ ద క్లాస్. సోహన్ ర్యాంక్ వచ్చేసి 5th వన్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? హిస్ ఫ్రెండ్ ర్యాంక్ 52, విచ్ ఈజ్ లాస్ట్ ర్యాంక్ ఇన్ ద క్లాస్. సో టోటల్గా వాళ్ళ ఫ్రెండ్ది 52 ర్యాంక్, అంటే టోటల్గా 52 మెంబర్స్ ఉన్నారని, 52 మెంబర్స్ ఉన్నారని క్లాస్లో. ఇక్కడ సోహన్ ర్యాంక్ 5th వన్. సో ఇక్కడ సోహన్ ర్యాంక్ 5th వన్. సో ఇప్పుడు హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? సో టోటల్గా 52 మెంబర్స్ అని తెలుస్తుంది యాజ్ పర్ ఓన్లీ స్టేట్మెంట్ 1 అనేది ఫైండ్ అవుట్ చేస్తే. ఓకేనా? సో స్టేట్మెంట్ 1 సఫిషియంట్. స్టేట్మెంట్ 2 చూద్దాం. సోహన్ ర్యాంక్ ఫ్రమ్ ద లాస్ట్ ఈజ్ 48. సో లాస్ట్ నుండి సోహన్ ర్యాంక్ 48, ఫస్ట్ నుండి 5th, లాస్ట్ నుండి 48, అంటే ఇక్కడ వరకు 47 మెంబర్స్ ఉన్నారు కదా. ఓకేనా, క్లియరా? సో లాస్ట్ నుండి ఫైండ్ అవుట్ చేస్తే 48, అంటే ఇక్కడ పర్సన్ వదిలేస్తే ఇక్కడ వరకు 47 మెంబర్స్. సో స్టార్టింగ్ నుండి సోహన్ 5th పర్సన్, అంటే 47 + 5 ఓవరాల్లీ 52. సో ఇలా తీసుకున్న 52 అని తెలుస్తుంది, స్టేట్మెంట్ 1 తీసుకున్న 52 అని తెలుస్తుంది. కాబట్టి సో either 1 or 2 రెండింటిలో ఏం తీసుకున్నా కానీ మనకి ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? either 1 or 2 ఈజ్ ద సఫిషియంట్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, అట్ వాట్ టైమ్ డిడ్ రాహుల్ లీవ్ హోమ్ ఫర్ ఆఫీస్. సో ఏ టైంకి రాహుల్ లీవ్ అవుతాడు ఆఫీస్ నుండి? ఓకేనా? సో చూడండి, రాహుల్ హ్యాడ్ ఇట్ బ్రేక్ఫాస్ట్ 9:20 AM ఎట్ హోమ్. సో 9:20కి బ్రేక్ఫాస్ట్ చేస్తాడంటే సో ఇంటి నుండి ఎంతకు వెళ్తాడో మనకి తెలియదు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ టైం మాత్రమే తెలుస్తుంది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, రాహుల్ రీచ్డ్ ఆఫీస్ 10:20. సో ఆఫీసు 10:20కి రీచ్ అయిపోతారు. 30 minutes ఆఫ్టర్ హీ లెఫ్ట్ హోమ్. సో రీచ్ అయ్యే 30 minutes బిఫోర్ ఆయన ఇంటి నుండి వెళ్తాడు. దట్ మీన్స్ 9:50కి స్టార్ట్ అవుతాడు ఆయన, అంతే కదా. 30 minutes ఆఫ్టర్ హీ లెఫ్ట్ హోమ్. సో రీచ్డ్ ఆఫీస్ 30 minutes ఆఫ్టర్ హీ లెఫ్ట్ హోమ్. సో ఇంటి నుండి బయలుదేరిన తర్వాత 30 minutesకి ఆఫీస్కి రీచ్ అవుతాడు. అంటే ఈ గ్యాప్ 30 minutesే కదా. సో 10:20కి రీచ్ అయ్యాడంటే బిఫోర్ 30 minutes. దట్ మీన్స్ 9:50కి హౌస్ నుండి లీవ్ అయినట్టు ఆయన. ఓకేనా? సో దట్ మీన్స్ ఓన్లీ స్టేట్మెంట్ 2 అనేది మనకి చాలు, స్టేట్మెంట్ 1 అనేది నాట్ సఫిషియంట్. అంటే స్టేట్మెంట్ 2 alone ఈజ్ సఫిషియంట్, బట్ స్టేట్మెంట్ 1 alone ఈజ్ నాట్ సఫిషియంట్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ చూడండి, వెన్ ఈజ్ దీపక్స్ బర్త్డే. దీపక్ బర్త్డే ఇప్పుడు. దీపక్స్ మదర్ వాజ్ బోర్న్ ఆన్ 22. మనకు అడిగింది దీపక్ బర్త్డే, ఆమె మదర్ బర్త్డే ఇచ్చారు కాబట్టి నో.
అండ్ 2, దీపక్ ఈజ్ 28 ఇయర్స్ యంగర్ దాన్ హిస్ ఫాదర్. అండ్ ఫాదర్ కంటే యంగ్ ఎంత అంటే తెలియాలంటే మనకి ఫాదర్స్ యొక్క బర్త్డే తెలియాలి. సో తెలియదు. సో 2 స్టేట్మెంట్ కూడా మనకి సరిపోవట్లేదు. ఇంకా అడిషనల్ డేటా కావాలి. సో అది ఏంటి అంటే ఈయన యొక్క మదర్ కంటే ఎన్ని రోజులు చిన్న అని తెలియాలి, లేదు ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్ అయినా తెలియాలి మనకి. సో ఈ రెండు మనకి దీనికంటే అడిషనల్ డేటా కావాలి అంటే సో మనకి డేటా ఇన్ బోత్ ద స్టేట్మెంట్స్ టుగెదర్ ఆర్ నాట్ సఫిషియంట్. ఈ 2 స్టేట్మెంట్స్ కూడా సఫిషియెంట్గా లేదు, మనకి అడిషనల్ డేటా కావాలి అని మీనింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద రో ఫేసింగ్ నార్త్. సో నార్త్ వైపు ఎంతమంది పర్సన్స్ ఫేసింగ్ చేశారు. ఓకేనా. సో రామ్ ఈజ్ 8th ఫ్రమ్ ద లెఫ్ట్. సో ఈ విధంగా ఫేసింగ్ చేస్తే రామ్ ఈజ్ 8th ఫ్రమ్ ద లెఫ్ట్. సో ఇక్కడ లెఫ్ట్ వన్ ఉన్నారు, ఆయన నుండి 8th పొజిషన్లో రాము ఉన్నారు. అండ్ 6th టు ద లెఫ్ట్ ఆఫ్ రాజా హూ ఈజ్ 11th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ రామ్ ఈజ్ 8th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, ఈ 6th టు ద లెఫ్ట్ ఆఫ్ రాజా. సో రాజాకి లెఫ్ట్లో ఉన్న సో రాజా హూ ఈజ్ 11th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ నుండి ఈయన 8th అయితే ఇక్కడ నుండి రైట్ హ్యాండ్ నుండి సో రాజా ఎవరైతే ఉన్నారో ఆయన 11th వన్. సో ఎక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. ఓకేనా. సో ఎందుకంటే రైట్ హ్యాండ్ నుండి అన్నారు, సో ఈయనకి ఇప్పుడైనా రావచ్చు, ఇటువైపు అయినా రావచ్చు. సో ఇప్పుడు చూడండి 6th టు ద లెఫ్ట్ ఆఫ్ రాజా, రాజాకి లెఫ్ట్లో 6th పర్సన్. సో ఇక్కడ రాజా తీసుకుంటే ఈయనకి లెఫ్ట్లో 6th పర్సన్ మనకి రామ్. ఓకేనా. సో ఇంకా క్లారిటీగా చూడండి మనకి. సో టోటల్గా ఎంతమంది మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ లెఫ్ట్లో ఒక పర్సన్ ఉన్నారు, రైట్ హ్యాండ్లో ఒక పర్సన్ ఉన్నారు. సో రాజా హూ అనేది ఎవరికి రిలేట్ అయి ఉంటుంది, రాజాకి. రాజా ఈజ్ 11th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ నుండి 11th పర్సన్ మనకి రాజా. అండ్ అలాగే రామ్ ఈజ్ 8th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ నుండి రామ్ అనే పర్సన్ 8th వన్ ఈజ్. ఓకేనా. లెఫ్ట్ హ్యాండ్ రామ్ అండ్ ఈ 6th టు ద లెఫ్ట్ ఆఫ్ రాజా, రాజాకి 6th పొజిషన్లో ఉన్నారు. ఓకేనా లెఫ్ట్లో. సో రాజా ఈ విధంగా ఉంటే రాజాకి లెఫ్ట్లో అయినా 6th పొజిషన్ అంటే మధ్యలో 5 పర్సన్స్ ఉన్నట్టే కదా. సో టోటల్గా ఇక్కడ వరకు 8, ఇక్కడ వరకు 11, 19 + 5 24. టోటల్గా లైన్లో 24 పర్సన్స్ ఉన్నారు అని మీనింగ్. అంటే స్టేట్మెంట్ 1 ఎలోన్గా సరిపోతుంది. స్టేట్మెంట్ 2 సరిపోతుందా లేదా చూడండి. రమేష్ ఈజ్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ నీలి. సో రమేష్ టోటల్ ఈ విధంగా తీసుకుంటే రమేష్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ నీలి. సో ఇక్కడ నీలి తీసుకుంటే ఇక్కడ పొజిషన్లో రమేష్ ఉన్నారనమాట. 5th పర్సన్ అంటే మధ్యలో 4 పర్సన్స్ ఉన్నారు. నీలి హూ ఈజ్ 10th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. సో రైట్ హ్యాండ్ నుండి నీలి 10th పొజిషన్. అండ్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ నుండి నీలి 15th పొజిషన్. అంటే ఇక్కడ వరకు 14 మెంబర్స్, ఇక్కడ 15. ఓకేనా. సో 14 + 10 టోటల్లీ 24. సో ఈ విధంగా చూసుకున్నా కానీ మనకి 24 పర్సన్స్ వస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు ఏమవుతున్నట్టు మనకి స్టేట్మెంట్ 1 సఫిషియెంట్, స్టేట్మెంట్ 2 కూడా సఫిషియెంట్. అంటే ఎయిదర్ స్టేట్మెంట్ 1 or 2 ఈజ్ సఫిషియెంట్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే క్లియర్. సో సెకండ్ వన్ ఇంకోసారి చెప్తున్నా చూడండి. టోటల్గా లైన్స్ ఉంది. రామ్ ఈజ్ 8th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. సో లెఫ్ట్ హ్యాండ్ నుండి ఇక్కడ రామ్ ఉన్నారు, 8th పర్సన్ ఈయన. సారీ ఇది సెకండ్ వన్ కదా. రమేష్ ఈజ్ ద 5th టు ద లెఫ్ట్ ఆఫ్ నీలి. సో ఇక్కడ నీలి ఉంటే నీలికి లెఫ్ట్లో ఈ విధంగా 5th పర్సన్ అంటే నీలి తర్వాతకి ఇంకా 4 మెంబర్స్ ఉన్నారు మధ్యలో. ఓకేనా. అండ్ నీలి ఈజ్ హూ అనేది నీలికి రిలేట్ అవుతుంది కదా. నీలి ఈజ్ 10th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ నుండి ఈ విధంగా చూసుకుంటే నీలి 10th పొజిషన్. ఓకేనా. సో అండ్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, అదే నీలి లెఫ్ట్ హ్యాండ్ నుండి 15th వన్. అంటే ఇక్కడ నుండి 15 మెంబర్స్, అంటే ముందు వరకు 14 మెంబర్స్ ఉన్నారు కదా టోటల్గా. సో ఇటువైపు నుండి 10 మెంబర్స్. ఓకేనా. సో ఇక్కడ వరకు నీలి 10 మెంబర్స్, ఇక్కడ 14 మెంబర్స్, టోటల్గా 24 మెంబర్స్. ఓకే. సో ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ సరిపోతున్నాయి కాబట్టి టోటల్లీ ఎయిదర్ స్టేట్మెంట్ 1 or 2 ఈజ్ సఫిషియెంట్. ఓకే. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ టామ్స్ ర్యాంక్ ఇన్ ద క్లాస్. టామ్స్ ర్యాంక్ అనేది ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. దెర్ ఆర్ 45 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఓకే. సో టోటల్గా 45 స్టూడెంట్స్ ఉన్నారు. 42 స్టూడెంట్స్ స్కోర్డ్ లెస్ దాన్ టామ్. టామ్ కంటే 42 మెంబర్స్ స్కోర్డ్ లెస్ దాన్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా తీసుకున్నాం. టోటల్ 45. సో ఇంకా వీళ్ళందరూ 42 మెంబర్స్ టామ్ కంటే తక్కువ స్కోర్ చేసేవాళ్ళు. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు మనకి 3 మెంబర్స్ ఉన్నారు. అంటే థర్డ్ ర్యాంక్ టామ్ అనుకోవచ్చు కదా. అంటే మనకి ఇక్కడ ఏ విధంగా తెలుస్తుంది, బోత్ రెండు కూడా సఫిషియెంట్ అని తెలుస్తుంది. దట్ మీన్స్ బోత్ 1 and 2 ఆర్ నీడెడ్. రెండు ఉంటేనే కదా మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం. కాబట్టి బోత్ 1 and 2 ఆర్ నీడెడ్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ గీత. గీత యొక్క ఫాదర్ ఎవరు. ఎక్స్ అండ్ వై ఆర్ సిస్టర్స్. ఎక్స్ వై సిస్టర్స్. వై హస్బెండ్ ఈజ్ బ్రదర్ ఆఫ్ గీత హస్బెండ్.
వై హస్బెండ్ ఎవరైతే ఉన్నారో గీత యొక్క హస్బెండ్కి బ్రదర్. సో ఈ విధంగా ఓకేనా. సో ఇప్పుడు హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గీత? గీత యొక్క ఫాదర్ మనం ఫైండ్ అవుట్ చేయగలమా? ఎందుకంటే అంతా ప్రెజెంట్ జనరేషన్ ఇక్కడ మనకి. సో మదర్ కానీ ఫాదర్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే పేరెంట్ జనరేషన్లో ఎవరో ఒకరు ఉండాలి ఇక్కడ. సో అలా ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏం లేదు కాబట్టి ఎడిషనల్ డేటా కావాలి. దట్ మీన్స్ డేటా ఇన్ బోత్ ద స్టేట్మెంట్ టుగెదర్ ఆర్ నాట్ సఫిషియంట్. ఇక్కడ ఉండే డేటా మనకి సరిపోవట్లేదు, ఇంక ఎడిషనల్ డేటా కావాలి అని మీనింగ్. ఓకే. సో 14th వన్, విచ్ ఆఫ్ ద లాస్ట్ వీక్ డిడ్ టోనీ మీట్ జాక్ అండ్ జాక్స్ హోమ్? సో ఎప్పుడు లాస్ట్గా మీట్ అయ్యారు టోనీ జాక్ని? జాక్స్ హోమ్ దగ్గర. ఓకేనా. సో జాక్ వాజ్ అవుట్ ఆఫ్ టౌన్ ఫ్రమ్ మండే టు థర్స్డే. సో మండే నుండి థర్స్డే వరకు జాక్ అవుట్ ఆఫ్ స్టేషన్ అనమాట. సో టౌన్లో లేరు అంటే ఫ్రైడే సాటర్డే సండే ఈ 3 రోజుల్లో ఏదో ఒకటి అని చెప్పొచ్చు, కానీ ఎగ్జాక్ట్గా ఎప్పుడు చెప్పాలి. ఓకేనా. సో హీ రిటర్న్ ఆన్ ఫ్రైడే మార్నింగ్. సో ఫ్రైడే మార్నింగ్ వచ్చారు కాబట్టి ఫ్రైడే మీట్ అవ్వచ్చు, సాటర్డే సండే. కానీ ఓన్లీ 1 తీసుకుంటే మనకి సరిపోవట్లేదు, 2 కూడా కావాలా లేదా ఓన్లీ 2 చాలా? ఆన్ సాటర్డే నైట్ టోనీ టెలిఫోన్ హిజ్ ఫ్రెండ్. సో సాటర్డే నైట్ ఏదైతే ఉందో, సో టోనీ వాళ్ళ యొక్క ఫ్రెండ్తో మాట్లాడాడు అనమాట. ఓకేనా. సో టీ టెలిఫోన్ హిస్ ఫ్రెండ్ టు ఇన్ఫార్మ్ దట్ ఓన్లీ ఎస్టర్డే హీ హ్యాడ్ గాట్ ద అప్రూవల్ ఆఫ్ జాక్ ఆఫ్టర్ పర్సనల్ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ ఆల్ ద డీటెయిల్స్. సో టోనీ వాళ్ళ ఫ్రెండ్ జాక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టెలిఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. హిస్ ఫ్రెండ్ టు ఇన్ఫార్మ్ దట్ ఓన్లీ ఎస్టర్డే హీ హ్యాడ్ గాట్ ద అప్రూవల్ ఆఫ్ జాక్. సో జాక్ యొక్క అప్రూవల్ తీసుకున్నారు నిన్న అని. ఓకేనా. ఆఫ్టర్ పర్సనల్లీ ఎక్స్ప్లెయిన్ టు హిమ్. సో పర్సనల్లీ ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇద్దరు మీట్ అయ్యారనే కదా మీనింగ్. ఓకేనా. సో సాటర్డే నైట్ ఫోన్ చేశారు, ఎస్టర్డే అన్నారు అంటే ఫ్రైడే రోజు ఏదో ఒక రోజు మీట్ అయ్యారు అని మీనింగ్. టామ్ అండ్ జాక్ అంటే మనకి ఓన్లీ 2 మాత్రమే సరిపోతుంది, ఓన్లీ 1 అనేది మనకి సరిపోవట్లేదు. దట్ మీన్స్ స్టేట్మెంట్ 2 ఎలోన్ ఈజ్ సఫిషియంట్, స్టేట్మెంట్ 1 ఎలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. సో స్టేట్మెంట్ 1 అనేది మనకి లేదు అనుకుంటే ఓన్లీ స్టేట్మెంట్ 2 మాత్రమే చూసుకుంటున్నాం. సో దాని పరంగా మనకి ఆన్సర్ వస్తుంది కదా. సో అంటే స్టేట్మెంట్ 1 అనేది మనకు అవసరం లేదు, అంటే దానివల్ల మనకి ఆన్సర్ రావట్లేదు. అంటే స్టేట్మెంట్ 2 మాత్రమే సఫిషియంట్, స్టేట్మెంట్ 1 ఎలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఓకే. వాట్ ఈస్ ద మంత్లీ శాలరీ ఆఫ్ రామన్? సో రామన్ యొక్క మంత్లీ శాలరీ ఏంటి? రామన్ గెట్స్ 20% మోర్ దాన్ సురేష్. సో సురేష్కి 100% వస్తే సో రామన్కి ఏమొస్తుంది? 20% మోర్ దాన్. దట్ మీన్స్ 120 తీసుకుంటున్నాడు రామన్. వైల్ సురేష్ గెట్ 10% లెస్ దాన్ రాహుల్. సో రాహుల్ కంటే సురేష్ 10% లెస్ తీసుకుంటున్నాడు. దట్ మీన్స్ రామన్ వచ్చేసి 100 అనుకుంటే సురేష్ ఏమవుతున్నట్టు ఇక్కడ 90 అనుకున్నాడు. సో రెండింటిని రేషియో పరంగా ఈక్వల్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది కదా. అండ్ అడిషనల్లీ రాహుల్స్ మంత్లీ శాలరీ 50,000, రాహుల్ది 15,000 అని ఇచ్చారు మనకి. ఓకే. సో దీన్ని బట్టి ఇక్కడ 10, 9, 10, 12 ఈ విధంగా తీసుకుంటే ఏబిసి రేషియోస్ వస్తాయి. సో రాహుల్ది మనకి ఒక వాల్యూ వస్తుంది, దాన్ని 15,000కి ఈక్వల్ చేసుకుంటే రామన్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా డెసిమల్స్లో కానీ ఏ విధంగా కానీ. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జాక్ట్ వాల్యూ మనకు అవసరం లేదు, వస్తుందా రాదా అనేది మనకి చాలు. ఓకేనా. సో ఈ విధంగా చేస్తే A:B:C అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏ వాల్యూ అనేది 15,000 అంటే సి వాల్యూ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు యాజ్ పర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తూ. ఓకేనా. సో ఆ విధంగా మనకి రామన్ యొక్క మంత్లీ శాలరీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి సో 1 and 2 రెండు కూడా కావాలి. ఓకేనా. సో కాబట్టి బోత్ 1 and 2 ఆర్ నీడెడ్. సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, హౌ మెనీ విజిటర్స్ సా ద ట్రేడ్ ఫెయిర్ ఎస్టర్డే? సో ట్రేడ్ ఫెయిర్కి ఎంతమంది విజిట్ చేశారు? ఓకే. సో ఈచ్ ఎంట్రీ పాస్ హోల్డర్ ఈజ్ అలౌడ్ టు టేక్ అప్ టు 3 persons విత్ హిమ్ ఆర్ హెర్. సో ఓవరాల్గా సో ఒక పర్సన్ ఒక ఎంట్రీ పాస్తో, ఓకేనా, ఒక ఎంట్రీ పాస్తో ఏ పాస్ హోల్డర్ ఈజ్ అలౌడ్ టు టేక్ అప్ టు 3 persons విత్ హిమ్. సో ఆయనతో పాటు ముగ్గురిని తీసుకెళ్ళచ్చు. దట్ మీన్స్ ఒక పాస్తో ముగ్గురు పర్సన్స్ వెళ్ళొచ్చు. ఓకేనా. సో క్లాస్ ఈజ్ పీక్యూ. ఇన్ ఆల్ 250 ఎంట్రీ పాసెస్ వర్ సోల్డ్ ఎస్టర్డే. టోటల్గా 250 ఎంట్రీ పాసెస్ సోల్డ్ అయ్యాయి అనమాట. ఓకేనా. సో దట్ మీన్స్ ఒక పాస్తో 3 members వెళ్తే టోటల్ ఎంతమంది వెళ్ళొచ్చు? 750 వెళ్ళొచ్చు. అంటే ఆన్సర్ ఈజ్ 750. సో మనకి విజిటర్స్ 750. సో అంటే మీరు ఏం చేస్తారు? ఆప్షన్ బోత్ 1 and 2 ఆర్ నీడెడ్ అని ఎయిదర్ స్టేట్మెంట్ బోత్ 1 and 2 ఆర్ నీడెడ్, లేదా ఎయిదర్ స్టేట్మెంట్ 1 or 2 బోత్ 1 and 2 ఆర్ నీడెడ్ అనే ఆప్షన్ పెడతారు. సో అది మీకు రాంగ్ అయిపోతుంది, ఎందుకంటే 250 పాసెస్ అనేవి సోల్డ్ అయ్యాయి, కానీ సో అలో చేయొచ్చు 3 persons వరకు. సో ఆయనకి ఇష్టం ఉంటే. సో ఇష్టం లేకపోతే పాస్ హోల్డర్ ఒక్కడే వెళ్ళొచ్చు, లేదు అంటే ఇద్దరు వెళ్ళొచ్చు, లేదు అంటే ముగ్గురు వెళ్ళొచ్చు.
సో ఎంతమంది ఒక్కరు వెళ్ళారు, ఎంతమంది ఇద్దరు వెళ్ళారు, ఎంతమంది ముగ్గురు వెళ్ళారు అనేది మనకు ఐడియా ఉంటే సో ఎగ్జాక్ట్గా ఎంతమంది విజిట్ చేశారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఆ విధంగా మనకు తెలియలేదు కాబట్టి ఎడిషనల్ డేటా కావాలి అంటే సో ఇక్కడ ఉండే డేటా సరిపోదు. సో డేటా ఇన్ బోత్ ద స్టేట్మెంట్ టుగెదర్ ఆర్ నాట్ సఫిషియంట్. ఓకేనా? ఓకే, క్లియర్? ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టోటల్ సేల్ ఆఫ్ ద కంపెనీ? సో కంపెనీ యొక్క టోటల్ సేల్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ద కంపెనీ సోల్డ్ 7,000 యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ, ఈచ్ యూనిట్స్ కాస్ట్ ఈస్ 25 రూపీస్. ద కంపెనీ హ్యాస్ నో అదర్ ప్రోడక్ట్ లైన్. సో కంపెనీ సేల్ ఎంత అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. కంపెనీ సోల్డ్ 7,000 యూనిట్స్ ప్రోడక్ట్ ఏ, ఈచ్ యూనిట్ కాస్ట్ 25. సో ఒక ప్రోడక్ట్ టోటల్గా 7,000 యూనిట్స్ సేల్ చేసింది అనుకోండి. సోల్డ్ 7,000 యూనిట్స్, ఒక యూనిట్ కాస్ట్ 25 అంటే టోటల్గా ఏమవుతుంది 7,000 ఇంటూ 25. ఈ విధంగా చేస్తే మనకి టోటల్ సేల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ అలాగే కంపెనీ హ్యాస్ నో అదర్ ప్రొడక్ట్ లైన్. సో వేరే ప్రొడక్ట్ ఎటువంటిది లేదు అంటున్నారు, అంటే ఒక ఏ మాత్రమే ఉంది, అంటే మనకి ఇది నీడెడే, ఇది నీడెడే. ఓకేనా? సో ప్రొడక్ట్ ఏ ఒకటే ఉంది, ప్రొడక్ట్ బి ఉందా లేదా మనకి తెలియదు. సో కాబట్టి స్టేట్మెంట్ 2 తీసుకుంటే దానికి కంప్లీట్ డేటా మనకి తెలుస్తుంది, అంటే ప్రొడక్ట్ ఇంక ఎటువంటి ప్రొడక్ట్స్ లేవు అని. కాబట్టి బోత్ స్టేట్మెంట్ 1 అండ్ 2 ఆర్ నీడెడ్. ఓకే, ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ 10 బాక్సెస్ ఈచ్ హ్యాస్ ద సేమ్ వెయిట్? సో 10 బాక్సెస్ ఈచ్ హ్యాస్ సేమ్ వెయిట్. 10 బాక్సెస్ వెయిట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రతి బాక్స్ కూడా సేమ్ వెయిట్ ఉంది అంటున్నారు. 1/4 ఆఫ్ ద వెయిట్ ఆఫ్ బాక్స్ ఈజ్ 5 kg. ఓకేనా? సో 1/4 ఆఫ్ బాక్స్ ఈజ్ 5 kg. ఓకేనా? ఒక బాక్స్లో 1/4 వాల్యూ 5 kgs. అంటే ఇప్పుడు టోటల్ బాక్స్ కాస్ట్ అనేది 4th, ఒక పార్ట్ వాల్యూ 5 అయితే 4 పార్ట్స్ వాల్యూ 20. సో టోటల్గా 10 బాక్సెస్ కదా, 20 ఇంటూ 10 200 అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ఓన్లీ 1 అనేది సఫిషియంట్. ఓకేనా? సో 2 అవుతుందా లేదా చూద్దాం. టోటల్ వెయిట్ ఆఫ్ 3 బాక్సెస్ ఈజ్ 20 కిలోగ్రామ్స్. 3 బాక్సెస్ వెయిట్ అనేది 20 కిలోగ్రామ్స్, సారీ 20 కిలోగ్రామ్స్ మోర్ దాన్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ద 2 బాక్సెస్. దాని మీనింగ్ ఏంటంటే 3 బాక్సెస్ యొక్క వెయిట్ అనేది 2 బాక్సెస్ వెయిట్ కంటే 20 ఎక్కువ. అంటే ఒక బాక్స్ అనేది ఇక్కడ 20 అని తెలుస్తుంది, టోటల్గా 10 బాక్సెస్ 200 అంతే కదా. ఓకే, సో 3 బాక్సెస్ వెయిట్ ఎంత ఉందో 2 బాక్సెస్ వెయిట్ కంటే 20 కిలోగ్రామ్స్ ఎక్కువ. అంటే ఒక బాక్స్ యొక్క వెయిటే కదా 20 కిలోగ్రామ్స్ అనేది. సో ఒకటి అనేది 20 అయితే టోటల్గా 10 బాక్సెస్ వెయిట్ అనేది మనకు అడిగారు, దట్ మీన్స్ 200. సో రెండింటి నుండి మనకి ఆన్సర్ వస్తుంది కాబట్టి ఏ స్టేట్మెంట్ అయినా కానీ మనకి ఓకే. దట్ మీన్స్ either statement 1 or statement 2 is sufficient. Okay, what is the amount of sugar exported from India? సో ఇండియా నుండి ఎక్స్పోర్ట్ చేసే షుగర్ పర్సంటేజ్ ఎంత అనేది మనకి అడిగారు. ఓకేనా? అమౌంట్ ఆఫ్ షుగర్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. ఇండియా ఎక్స్పోర్టెడ్ రష్యా 7,000 టన్స్ ఆఫ్ షుగర్. సో రష్యాకి 70,000 అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది. అండ్ దిస్ 10% ఆఫ్ టోటల్ షుగర్, అంటే రష్యాకి 10% షుగర్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తే రిమైనింగ్ 90% అనేది అదర్ కంట్రీస్కి, ఓకే, అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి కదా. అంటే 10 అనేది 70 అయితే 90 అనేది 6,30,000 సంథింగ్ వాల్యూ వస్తుంది యాజ్ పర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయగా. ఓకేనా? సో కాబట్టి మనకి ఏమవుతుంది, స్టేట్మెంట్ 1 నుండి మనకి డేటా అనేది సఫిషియెంట్గా సరిపోతుంది. అండ్ అలాగే స్టేట్మెంట్ 2 చెక్ చేద్దాం. ఇండియా టోటల్ ఎక్స్పోర్ట్ టన్నేజ్ ఆఫ్ షుగర్ ఈజ్ 10% ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ ఈజ్ 7 మిలియన్. సో 10% అనేది 7 మిలియన్ అయితే సో టోటల్లో 10%, అప్పుడు టోటల్ అనేది 100% కదా. సో అప్పుడు ఏమవుతుంది 70 మిలియన్ వస్తుంది. సో దీన్ని బట్టి కూడా మనకి ఇక్కడ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం. ఓకే, సో అంటే either 1 కానీ 2 కానీ రెండింటిలో ఏది తీసుకున్నా మనకి ఆన్సర్ వస్తుంది. దట్ మీన్స్ either స్టేట్మెంట్ 1 or 2 ఈజ్ సఫిషియంట్. ఓకే, అండ్ 20th వన్, హౌ మచ్ అమౌంట్ సురేష్ హ్యాస్ టు పే ఫర్ ద న్యూ కార్ ఇన్ ద బైబ్యాక్ స్కీమా? సో ఈ స్కీమాలో ఆయన న్యూ కార్ కొన్నారు, సో దానికి ఎంత పే చేయాలి? ద కాస్ట్ ఆఫ్ ద న్యూ కార్ వాజ్ 4 times ద రీసేల్ వాల్యూ ఇస్ ఓల్డ్ కార్. ఓల్డ్ కార్ వాల్యూ ఎంతైతే ఉందో దానికి ఈ న్యూ కార్ వచ్చేసి 4 times ఉంది, దట్ మీన్స్ 4x. ఓకేనా? సో ఈజ్ ఓల్డ్ కార్ వాల్యూ 35,000 అండర్ స్కీమా. సో స్కీమా ప్రకారం అది 35,000కి వెళ్ళింది. సో దాని ప్రకారం సురేష్ హ్యాస్ టు పే, ఎంత పే చేయాలి ఇక్కడ 4x, దట్ మీన్స్ 4 ఇంటూ 35 140 అనేది పే చేయాలి. ఓకేనా? సో దీన్ని రీప్లేస్ చేయగా 140 మైనస్ 35 దాని వాల్యూ చేస్తూ మనం పర్టికులర్ వాల్యూకి ఆ స్కీమా ప్రకారం అయినా పే చేయాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది 1 అనేది కూడా నెసెసరీ, 2 అనేది కూడా నెసెసరీ. దట్ మీన్స్ బోత్ 1 and 2 ఆర్ నీడెడ్. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో మనకి ఎటువంటి డేటా ఇచ్చినా కానీ
దాని నుండి సఫిషియంటా నాట్ సఫిషియంటా, సో రెండు నీడెడా, రెండు ఇంక అడిషనల్ డేటా ఏమైనా కావాలా, సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తూ డేటా సఫిషియన్సీ టెస్ట్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.